హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. ఏంటి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనుకుంటున్నారా? సో లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే నేను 2 కంట్రీస్ అయితే ట్రావెల్ చేశాను. సో ఆ ట్రావెల్ చేసిన ప్లేస్లో కూడా నేను వ్లాగింగ్ తీస్తాను అండ్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. సో మేబీ మన సబ్స్క్రైబర్స్ బిజీగా ఉండి ఆ వ్లాగ్స్ అయితే చూడలేదు. ఒక్కసారి అయితే వ్లాగ్స్ చూడండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వెళ్ళిన ప్లేసెస్ గురించి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు వీడియోస్ చేసేటప్పుడు చాలామంది అడిగారనమాట, ఏంటంటే లైక్ మీరు డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తారు కదా యూరోప్లో. సో వెళ్ళినప్పుడు అకామిడేషన్ ఎక్కడ ఉంటారు, సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది, సో దాని గురించి చెప్పండి అన్నారు. సో ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే నేను చెప్తాను. సో దానికంటే ముందు సో మేము ప్రీవియస్గా లైక్ బెల్జియం అండ్ నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసామో ఆ వ్లాగ్ అయితే నేను లైక్ ఆ టూర్ అయితే చేశాను అనమాట. ఒకసారి అయితే అది వెళ్ళి చూడండి. దాని తర్వాత నేను దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అది అసలుకి ఎక్కడ ఉంటుంది, ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత తక్కువ పడుతుంది, అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. హాయ్ గైస్, ఈరోజు మన టూర్లో అయితే సెకండ్ డే. సో సెకండ్ డే అంటే నైట్ మేము మొత్తం కూడా ఎయిర్బిఎన్బిలో ఉన్నాము. సో ఎయిర్బిఎన్బిలో నైట్ వంట చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని సో ఇప్పుడు ప్యాకప్ చెప్పేస్తున్నాం అనమాట. ఎయిర్బిఎన్బి రూమ్ కూడా బాగుంది, అది చూపిద్దాం అనుకొని. సో ఇదేంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో తక్కువ బడ్జెట్లో 2 కంట్రీస్ విజిట్ చేస్తున్నాం మేము. సో ఒకసారి అయితే ఎయిర్బిఎన్బి టూర్ చూద్దాము. సో ఇటు రండి ఒకసారి. సో ఇది ఎంట్రన్స్. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత సో ఇది మనకు కిచెన్ అనమాట. సో కిచెన్, సో వీళ్ళే మనకు కిచెన్లో మనకు బౌల్స్ అండ్ కొన్ని బ్రేక్ఫాస్ట్కి రిలేటెడ్ సామాన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మేమైతే నైట్ బయటికి వెళ్ళకుండా సో ఇక్కడే కుక్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే బయట చాలా వర్షం ఉంది. సో ఇక్కడికే చికెన్ అవి తెచ్చేసుకొని చేసేసుకున్నాము. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ నెక్స్ట్ డైనింగ్ ఏరియా ఉంది. సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. బట్ మేము ఇక్కడ తినలేదు, హాల్లోనే తిన్నాము. సో ఇదంతా కూడా మనకి ఇచ్చిన హాల్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి మనకైతే, ఎందుకంటే మేము ఇదైతే ఈ రూమ్ 9 మెంబర్స్కి తీసుకున్నాం కాబట్టి సో పెద్ద హాల్ వచ్చింది. సో 9 మెంబర్స్కి కూడా కూర్చునేలాగా. సో బెడ్రూమ్ ఎక్కడ అంటే పైన ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో పైకి వెళ్ళి బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మాకు ఇచ్చిన హాల్ అనమాట. సో మేము ఆల్మోస్ట్ 9 మెంబర్స్ ఉన్నాము. సారీ, బెడ్రూమ్ అనమాట పడుకోవడానికి. సో ఆల్మోస్ట్ మేము 9 మెంబర్స్ ఉన్నాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ పడుకోవచ్చు అండ్ కింద ఒక 2 మెంబర్స్ 1 మెంబర్ అట్లా పడుకోవచ్చు. అండ్ మేము మొత్తం యూజ్ చేసాం కాబట్టి మొత్తం ఆగం ఉంది. సో ఎందుకంటే మనం అయితే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ హౌస్ కీపింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం యూజ్ చేసి అట్లా పడేసిపోవడమే. సో ఇది మాకు ఇచ్చింది. యాక్చువల్లీ మేము 9 మెంబర్స్ కదా, ఆల్మోస్ట్ 4 రూమ్స్ ఇస్తారేమో అనుకున్నాము, కానీ బెడ్స్ అన్ని కూడా పక్కన వేసేసి ఇచ్చేసారు. సో మనకైతే కబోర్డ్స్ చాలా ఉన్నాయి, బట్ ఎనీహౌ మనం యూజ్ చేయము, ఎందుకంటే మనం ఉండేది 1 నైట్ మాత్రమే కాబట్టి. సో ఇక్కడ వస్తే మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. లైట్స్ ఎక్కడ, హియర్ ఇస్ ద లైట్స్. సో ఇక్కడ ఒక పడుకోవడానికి అండ్ ఇక్కడ మనకు వాష్రూమ్ ఉంది. సో టాయిలెట్స్కి సపరేట్ అండ్ బాత్రూమ్కి సపరేట్. వాష్రూమ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మంచి లైటింగ్ ఉంది కాబట్టి. సో ఇది వాష్రూమ్ అండ్ ఇక్కడ బాతింగ్ ఏరియా. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఎయిర్బిఎన్బి టూర్. సో చాలా మంది నన్ను అడిగారు, సో మీరు ట్రావెల్ చేసినప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎయిర్బిఎన్బిస్ ఎలా ఉంటాయి చూపించమని. సో అందుకోసం అనే చూపిస్తున్నాను. సో ఈ ఎయిర్బిఎన్బిలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే పక్క నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. హియర్ ఈజ్ అ వ్యూ. సో వ్యూ చూడండి ఎంత బాగుందో అసలుకి. సో ఈ ప్లేస్కి కూడా మేము వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో కిందికి వెళ్ళేసి ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళేసి నెక్స్ట్ నిన్న చెప్పాను కదా మినీ యూరోపాకి వెళ్తాము. సో ఇంకా ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోవడమే. సో మనోళ్ళు అయితే మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా మినీ యూరోపాకి వెళ్తున్నాము. సో మినీ యూరోపాలో కలుద్దాం. సో టూర్ చూసారు కదా, ఎలా అనిపించింది? సో ఇప్పుడైతే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి హోటల్ అని చెప్పేసి కిచెన్, హాల్, బెడ్రూమ్ అవన్నీ చూపించానని మీకు ఒక డౌట్ రావచ్చు. సో మేమైతే డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్లో స్టే చేయాలంటే ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటామన్నమాట. సో వీటిని ఎయిర్బిఎన్బిస్ అంటారు. సో బేసికలీ ఎయిర్బిఎన్బి అంటే ఒక వెకేషన్ హౌస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్యారిస్కి ట్రావెల్ చేస్తున్నాము. సో ప్యారిస్లో మనము చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏముంటుంది, ఈఫిల్ టవర్ ఉంటుంది. సో ఈఫిల్ టవర్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ నియర్ బై ప్లేసెస్లో మనం హోటల్ బుక్ చేసుకుందాం అని అనుకుంటాము. సో ఆన్లైన్లో మనం అయితే దానికి నియర్ బై ఉన్న హోటల్స్ అయితే చూసుకుంటాము. సో అట్లా చూసుకున్నప్పుడు చాలా హోటల్స్ కనిపిస్తాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ అది చాలా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ నియర్ బై ఉన్న హోటల్స్కి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట.
సో అది మనం స్కిప్ చేయాలంటే దానికి నియర్ బై ఉన్న ఎయిర్బిఎన్బీస్ అని సెర్చ్ చేయాలి. సో ఎయిర్బిఎన్బీస్ ఏంటంటే లైక్ మనము తక్కువ బడ్జెట్లో మనం అయితే స్టే చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం 3 మెంబర్స్ని ట్రావెల్ చేస్తున్నాము, సో 3 మెంబర్స్కి కూడా ఎయిర్బిఎన్బీ ఉంటాయి. మనం 5 మెంబర్స్కి ట్రావెల్ చేస్తున్నాము, 5 మెంబర్స్ కూడా మనకు ఎయిర్బిఎన్బీస్ అయితే ఉంటాయి. సో మీకు అనిపించవచ్చు హోటల్కి ఎయిర్బిఎన్బీకి అంత పెద్ద డిఫరెన్స్ ఏంది అని. సో డిఫరెన్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో హోటల్కి వెళ్ళినప్పుడు సో మనకు అకామిడేషన్కి మాత్రమే వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో లైక్ ఉండడానికి, పడుకోవడానికి దానికి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే మనకు ఫుడ్ అయితే దానిలో ఇంక్లూడెడ్ ఉండదు. ఒకవేళ ఫుడ్ ఇంక్లూడెడ్ ఉండాలంటే అట్లాంటి హోటల్స్ అయితే చూసుకోవాలి, దానికైతే ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఎయిర్బిఎన్బీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే సో మనకైతే కిచెన్ కూడా ఉంటుంది అండ్ వాళ్ళు బేసిక్ నీడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో లైక్ ఆయిల్, సాల్ట్, షుగర్ అట్లాంటివి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనము మన ఇండియన్ ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఇంకా ఏమేమి కావాలి, లైక్ బేసిక్ థింగ్స్ ఏంటి, సో అవి తీసుకెళ్తే మన ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా తక్కువలో మనకైతే ఆ ట్రావెల్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇట్లా 1-2 డేస్ అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఎయిర్బిఎన్బీ అయితే చాలా ప్రిఫరబుల్. సో ఈ ఎయిర్బిఎన్బీస్ అంటే సో జనరల్గా హోటల్ లాగా ఎక్కువ మందిని అకామిడేట్ చేయదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఒక హౌస్ అయితే ఉంది, ఆ హౌస్లో ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంది, అతను యూస్ చేయలేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాడంటే ఆ రూమ్లో ఒక పర్సన్ ఉండడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే అన్నీ అరేంజ్ చేసేసి ఆ రూమ్ని ఎయిర్బిఎన్బీ సైట్లో అడ్వర్టైజ్మెంట్కి పెట్టేస్తాడనమాట. సో దట్ అక్కడికి ఆ ప్లేస్కి నియర్ బై వచ్చిన వాళ్ళు, విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు సో ఇతని ప్లేస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇతని ప్లేస్ కొంచెం తక్కువ రేట్ ఉందనుకోండి, ఇది బుక్ చేసుకుంటాడు. సో ఇప్పుడైతే మీకు ఎయిర్బిఎన్బీ అంటే ఏంటి, ఎందుకు ఎయిర్బిఎన్బీ బెస్ట్, ఇదైతే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా క్లియర్గా డీటెయిల్గా చెప్పాలంటే లైక్ ఎందుకు ఎయిర్బిఎన్బీ ప్రిఫర్ చేస్తారని చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టుట్గర్ట్లో ఉంటున్నాను. స్టుట్గర్ట్లో నా ఇంట్లో నాకు ఒక సపరేట్ రూమ్ అయితే ఉంది. సో ఆ సపరేట్ రూమ్లో నాకు కావాల్సిన బెడ్, చైర్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ నాకు కిచెన్ కూడా ఉంది. సో నేనేం చేస్తానంటే ఆ రూమ్ కొంచెం నీట్గా పెట్టేసి ఎయిర్బిఎన్బీలో అడ్వర్టైజ్మెంట్ పెట్టేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు అందులో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, కిచెన్ ఉంది, వాష్రూమ్ ఉంది, నియర్ బై ఈ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో అట్లాంటప్పుడు సో మనలాంటి లైక్ ఇండియన్స్ కానీ లైక్ బంగ్లాదేశ్ సో లైక్ ఎక్కువ కుకింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ ప్లేస్లో మనకు కిచెన్ అవైలబిలిటీ కూడా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ప్లేస్లో నియర్ బై సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్తే మనము కుకింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా తక్కువ ఉంది, అట్లా ప్రిఫర్ చేసుకొని సో మనకైతే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్లో ఒక అతను అయితే ఎయిర్బిఎన్బీకి బుక్ చేసుకున్నాడు. సో అట్లా బుక్ చేసుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తాడా, దట్ మీన్స్ కీస్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ లేదా వైఫై పాస్వర్డ్కి కానీ మనల్ని కాంటాక్ట్ చేస్తారా అంటే మనల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఈరోజు మధ్యాహ్నం 12 o'clock నుంచి రేపు మధ్యాహ్నం 12 o'clock వరకు బుక్ చేసుకున్నాడు అనుకోండి. సో ఈరోజు మధ్యాహ్నం 11 o'clockకి అతనికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. లైక్ కీస్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, వైఫై పాస్వర్డ్ ఏంటి, ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే అన్నీ కూడా అతనికి ఈరోజు 11 o'clockకి వెళ్ళిపోతాయి అనమాట. సో అతను ఆ 11 o'clock నుంచి నెక్స్ట్ డే 12 o'clock వరకు ఎప్పుడైనా అతను చెక్ ఇన్ అవ్వచ్చు, చెక్అవుట్ అవ్వచ్చు. సో అండ్ కీస్ కూడా వెళ్ళేటప్పుడు సేమ్ ప్లేసెస్లోనే ప్లేస్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఏంటంటే ఒకవేళ అతను లైక్ ఎయిర్బిఎన్బీలో స్టే చేసినప్పుడు ఏదైనా ఐటమ్స్ డ్యామేజ్ చేస్తే ఎట్లా, లేదన్నా ఏదైనా రాంగ్ బిహేవ్ చేస్తే ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. సో అట్లా రాంగ్ బిహేవ్ చేసినా కానీ లైక్ మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే సో ఎయిర్బిఎన్బీ వాళ్ళు పే చేసేటప్పుడే లైక్ అమౌంట్ పే చేసేటప్పుడే అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటి కూడా వాడు యాక్సెప్ట్ చేస్తేనే సో వాడికైతే కీస్ అయితే ఇస్తారనమాట. సో ఒకవేళ ఏదైనా వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం అయితే అన్నీ చెక్ చేసుకుంటాము. సో ఎలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అని మనం చెక్ చేసుకుంటాము. ఏదైనా డ్యామేజ్ అనిపిస్తే మనమైతే ఎయిర్బిఎన్బీ సైట్లో మెన్షన్ చేస్తాము. సో ఎయిర్బిఎన్బీ వాళ్ళు ఆ పర్సన్ని కాంటాక్ట్ చేస్తారనమాట. సో మనం ఈ సిచ్యువేషన్లో మనం ఎయిర్బిఎన్బీకి కమిషన్ ఇస్తాం కాబట్టి సో ఎయిర్బిఎన్బీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇది ఎయిర్బిఎన్బీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, అది చాలా మందికి యూస్ఫుల్. అండ్ టిప్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేంటంటే లైక్ మనము వేరే కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తాం అనుకోండి. సో మీరు ఎయిర్బిఎన్బీ అయితే సిటీ మెయిన్ సెంటర్లో అయితే చూసుకోవాలి. సో దట్ మీకు కనెక్షన్స్ అనేది ఈజీగా ఉంటాయి. ఒకవేళ మీరు కార్లో ట్రావెల్ చేస్తే కనుక ఎయిర్బిఎన్బీని సిటీ
అవుట్స్కట్స్లో చూసుకోండి. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో చూసుకున్నప్పుడు మనకు ఎయిర్బిఎన్బి ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు లైక్ ఇక్కడ ఏంటంటే పార్కింగ్ అనేది చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఒకవేళ సిటీ సెంటర్ అనుకోండి, అక్కడ పార్కింగ్కి ఒక నైట్కి 20 euros వరకు ఉంటుంది. అదే మీరు సిటీ అవుట్స్కట్స్లో బుక్ చేసుకున్నారనుకోండి, అక్కడ మనకు పార్కింగ్ ఫ్రీ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ టిప్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. So this is all about budget friendly travel accommodation in tourist places. Thank you so much for watching this video till the end, and we'll see you in the next video. Bye bye.